గోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెంలో శ్రీ మదన గోపాల స్వామి వారి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. నూతన కమిటీ అధ్యక్షుడు పోలేరు వెంకటేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా అని ప్రతిజ్ఞ చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో ఆకులు నాగరాజు ప్రమాణ స్వీకారం చేయించారు. మండల టీడీపీ అధ్యక్షుడు ఆండ్రు అనిల్, సొసైటీ అధ్యక్షుడు పెన్మెత్స సుబ్బారావు, మాజీ ఎంపీపీ గద్దె వెంకటరామారావు తదితరులు హాజరై కార్యక్రమాన్ని ఉత్సాహంగా జరిపారు. బోర్డు కమిటీని చైర్మన్ గారైన మన బొల్లి వెంకటేశ్వర గారిని, అలాగే మిగిలిన సభ్యుల్ని ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చినందుకు వీరందరికీ కూడా నా శుభాకాంక్షలు. మదన గోపాల స్వామి గుడి నేను 2 సంవత్సరాల నుంచి చూస్తున్నానండి. ఇంతకుముందు ఏదో గుడి ఉందని, లేకపోతే ఇక్కడ ధార్మిక వ్యవహారాలు జరుగుతాయని చాలా మంది తెలియదు. దీనికి పొలం ఉందని మాత్రం చాలా మంది తెలుసు. కాబట్టి ఆ ఆస్తిని సద్వినియోగం పరిచి ఇప్పటికే కొంచెం రిఫార్మ్స్ చేయడం జరిగిందండి. దాన్ని ఇంకా ఆదాయ మార్గంలో పెట్టి వెంకటేశ్వరరావు గారు, ఎందుకంటే వెంకటేశ్వరరావు గారి నుంచి ఒక ముందు చెప్పాలి. మామూలుగా వచ్చిన తర్వాత సేవ చేయడం కదా, ఆయన దేవుని సేవలు ఇంత ముందు నుంచే ఉన్నారు. వెంకటేశ్వర కళ్యాణాలు చేయించడంలో ఈ ఏరియాకి బాగా ఫేమస్ అయిన, కాబట్టి ఈ దైవ కార్యాలు చేయడానికి ఆయనకి మనం కొత్తగా ఏం చెప్పవసరం లేదు. కాబట్టి అలాగే ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖను కూడా అభివృద్ధి చేయాలని, తద్వారా ఈ గుడి నిత్య పూజలతో మదన గోపాల స్వామి ఆలయ ట్రస్ట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా వచ్చినటువంటి ఆహుతులందరికీ నా యొక్క నమస్కారం. ముందుగా హిందూ మతానికి సంబంధించినటువంటి దేవాలయాలు అంటే ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి. మన హిందూ మతం అనేది చాలా పురాతనమైంది. అంటే అసలు ఈ దేవాలయాలు ఎవరు నిర్మించారు, ఎవరిని చెప్పగలరా? మీలో ఎవరన్నా ఈ 2 దేవాలయాలు ఎవరు నిర్మించారు అంటే సూర్యచక్రం గారు, గద్దె పుణ్యేశ్వర గారు, మండలాచలం గారు కాదు. అసలు అక్కడ మన గండిచేరు వస్తున్నటువంటి దేవాలయాలు నూజివీడు జమీందారులు ధర్మయప్పరావు గారు ప్రతి గ్రామంలో కూడా ఒక విష్ణులయం, ఒక శివాలయం నిర్మించడం జరిగింది. అది చరిత్ర. ఆలయాలు నిర్మించాలంటే పూజారి నిత్య దీప నైవేద్యాలు నిర్వహించడం చాలా కష్టంగా మారుతుంది. అంటే మన సూచకంలాగా కొన్ని కోట్ల రూపాయలు పోజేసి, కొన్ని లక్షల కోట్లు పోజేసి ట్రస్ట్ నిర్వహించడం సాధ్యం కాని పని. అంటే అందుచేత దేవాలయాలన్నీ కూడా ఒకే సమూహంగా, ఒక దేవాలయ సమూహం వేదిక ఉంటే అన్ని రకాలైనటువంటి దైవాలు కూడా అక్కడే ఒకే చోట ఉన్నట్లయితే పూజారి నిర్వహణ కానీ దూపదీప నైవేద్యాలన్నీ బాగుంటాయని నేను మొట్టమొదటి నుంచి చెప్పడం జరిగింది. ద్వారా నియమించబడ్డ ఈ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎర్నగూడెం ప్రజలకు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు, అలాగే ఈ మదన గోపాల స్వామి వారి భక్తులకు, ఈవో గారికి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ముఖ్యులకు, పెద్దలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ట్రస్ట్ బోర్డు సభ్యులు అలాగే చైర్మన్ ఎన్నికైన వెంకటేశ్వర గారికి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున, నా తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారికి సహజంగా గుళ్ళకు పోషణ తగ్గుతుందండి. ఇవాళ మన ఊర్లో గుడి కట్టామంటే దానికి పెద్ద ఆయన చెప్పినట్టు దూపదీప నైవేద్యాలకు కూడా కొంచెం కష్టమయ్యే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ మీకు ఎక్కువ స్థాయిలో, ఎక్కువ విస్తీర్ణంలో పొలం ఉండి, ఆదాయం ఉండి అన్నీ ఉన్నాయి కాబట్టి, అట్లనే ఇది ఎండోమెంట్ బోర్డులో ఉంది కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా దీని మీద శ్రద్ధ తీసుకుంటుంది. సో దేవుడికి పోషణకి ఏమి ఇక్కడ కరువు లేదు కాబట్టి
మీ ట్రస్ట్ బోర్డుగా ఎన్నికైన ఈ సభ్యులు చైర్మన్కి నా వినతి ఏంటంటే, ఈ దేవుడి యొక్క విశిష్టతని మేము కోటవేల దూరం గౌరీపట్నంలో ఉంటాం. ఈ స్వామివారి విశిష్టత మాకేం పెద్ద గొప్పగా ఏం తెలియదు, వాస్తవంగా మాకు తెలియదు. అంటే ఇప్పుడు రాజుగారితో పరిచయం, విజయ్ గారితో ఉన్న సాన్నిధ్యం వల్ల నాలాంటి కూడా తెలుస్తుంది, కానీ మా ఊర్లో కూడా పెద్ద విశిష్టత ఏం తెలియదు. నేను కోరుకునేది ఏంటంటే, మీరు ఇవాళ ఈ పాలనాపరమైన వ్యవహారాల్లో నిర్ణయం తీసుకునే అవకాశం మీకు కలిగింది కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఆ దేవుడి వారి విశిష్టతని, స్వామివారి విశిష్టతను తెలియజేస్తూ వారి యొక్క విశిష్టత వ్యాప్తి చెందడానికి మీరు బాగా కృషి చేస్తారని కోరుకుంటూ, మీ అందరికీ అలాంటి ఎటువంటి కార్యక్రమాలను మా మద్దతు మీకు సంపూర్ణంగా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.